హాయ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో అండ్ మేము స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాం. అండ్ చలో మీరు కూడా చూసేసేయండి. అండ్ 2 బైక్స్ మీద అయితే వెళ్దామని ప్రిపేర్ అయ్యాము. సో వాళ్ళకి స్కూటీ మీద వెళ్తున్నారు అండ్ మేము బైక్ మీద అయితే వెళ్తున్నాము. సండే కదా అని చెప్పేసి సరదాగా పిల్లలు అందరూ వెళ్ళొచ్చు అని అన్నారు. సో నేను కూడా అలాగే అని చెప్పేసి మొత్తం ఫిక్స్ అయిన తర్వాత అయితే ఎక్కడ ఆగకూడదు, ఎందుకంటే ఏదో ఒకటి ఆటంకాలు వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి వెంటనే పరిగెత్తేసాం అన్నమాట. చెప్పిందే పాపం. అండ్ వాళ్ళైతే ఫస్ట్ వెళ్తున్నారు, మేమైతే నెక్స్ట్ బ్యాక్ సైడ్ బండి మీద వెళ్తున్నాము. అండ్ తెలియని ఒక హ్యాపీనెస్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కదా మేము బయటికి వెళ్ళి ఇలాగ ఎంజాయ్ చేయడం అనేది. అండ్ అలా అయితే చూడగానే చాలా ఎక్సైట్మెంట్ అయితే అయిపోయాను నేను. అండ్ మీరు నాతో పాటు మీరు చూసేసేయండి. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ బట్టలు ఉతుకుతూ ఉంటుంటే నేను పిల్లకాలంలో సేమ్ ఇలాగే ఆడుకుండేదాన్ని. ఆ జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి. అండ్ ఇదే అండి, చాలా పెద్దది ఉంది అసలు. అండ్ దాంట్లో అందరూ చిన్నపిల్లలే ఉన్నారు. అండ్ ఒక 3 బాయ్స్ అయితే ఉన్నారు పెద్దవాళ్ళు. సో వాళ్ళు తమిళ్ మాట. అండ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సరేలే ఇంకెవరు లేడీస్ లేరు అని చెప్పేసి అలా చూస్తూ ఉన్నాను. అండ్ 1 అవర్కి ఫర్ హెడ్ 200 అక్కడ. అండ్ వాళ్ళు 1 అవర్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక చిన్నపిల్లలే ఒకరు ఇద్దరు ఉన్నారంతే. అండ్ అప్పుడైతే అనుకున్నాను, సో నేను దిగితే బాగున్నాను, నాకు తోడెవరు లేరు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక ఎలా అయితేనో డేర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆలోచిస్తే ఇంకా ఆగట్లేదు ఎక్కడ, మనకి వెళ్ళాలని ఆతృత ఎక్కువ పెరిగిపోయింది. ఎంత విశాలంగా ఉందో చూడండి అసలు. మా పండుగడైతే అక్కడ కనబడుతుంది కదా, అది 7 ఫీట్, చాలా హైట్ ఉంది, చాలా లోతు ఉంది. అండ్ ఇది 5 ఫీట్ మాట. అండ్ ఎదురు చూసారా, అది 4 ఫీట్ మాట. అండ్ 7 ఫీట్ అన్నది చాలా లోతుకైతే ఉంది. అది నేను అసలు వెళ్ళలేకపోయాను. అండ్ చిన్నపిల్లలు కూడా ఎక్కువ 4 ఫీట్లోనే ఎక్కువ ఆడుకున్నారులేండి. అండ్ మా అబ్బాయి అయితే చాలా బాగా ఆడుకున్నాడు వీడు. ఎందుకంటే స్కూల్లో స్విమ్మింగ్ క్లాసెస్ ఉన్నాయి వాళ్ళకి, అందుకు అలవాటు. అండ్ ఎలా అయితే నేను డేర్ అయితే చేస్తాను. అండ్ వెంటనే ఇక్కడ డబ్బులు కట్టేసి నేను కూడా స్విమ్మింగ్లో దూకేద్దాం అనుకున్నాను, కానీ భయం వేసింది ఎందుకో, ఫస్ట్ టైం కదా అనేసి. మా అబ్బాయి అమ్మ దూకమ్మా అంటున్నాడు. వద్దురా బాబు అని దిగుతున్నాను. తర్వాత అలవాటైంది. వాడైతే గెంతడాలే. చిన్నపిల్లలతో పాటు మనం ఒక చిన్నపిల్లని అయితే అయిపోయాను. ఏమీ అనుకోవద్దండి, ఎందుకంటే యాస్టీస్గా పెట్టేశాను. సో చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, ఇదనే అనుకోవద్దు. మా పిల్లోడైతే నాకు చెప్తున్నాడు ఎలా స్విమ్ చేయాలి ఏంటి అన్నది, ఎందుకంటే వాటి స్కూల్లో చెప్పారు, అది నాకు చెప్తున్నాడు. అండ్ స్విమ్ చేయడం ఏమో కానీ తర్వాత వచ్చినాయి మరి మండే చేతులు లాగేసాయి దెబ్బకి, ఎందుకంటే ఎప్పుడు అలవాటు లేదు కదా అది. అంటే ఎందుకంటే మేము 4 ఉన్నాం ఇంకా స్విమ్మింగ్లో, అందరూ వెళ్ళిపోయారు ఆ ఫోల్లో మాట. పిచ్చిగా ఆడారు. అండ్ మా పిల్లవాళ్ళకైతే 2 అవర్స్ ఆడుకున్నారు, ఎందుకంటే ఎవరు లేరు కదా అందుకు. అండ్ దాంట్లో పోటీలు కూడా పెట్టుకున్నాం, అది లాస్ట్ వరకు ఉంటుంది, మీరు కూడా చూసేసేయండి ఓకేనా. అదేంటి అంటే చెప్తాను. ఈలోపు మా కూతురు అయితే నుంచొని చూస్తుంది, చెర్రమ్మ వెళ్ళాలా లేదా అని. ఇంకా ఆఖరి తను కూడా దూకేసింది. ఇంకా 4 మామూలుగా లేదు. మేము ఆడుకునే టైంకి ఇంకా పిల్లలు తర్వాత యాడ్ అయ్యారు. మేము 2 కల్లా ఆడుకున్నాము. ఇక్కడ ఒక గేమ్, మా పిల్లడు 1, 2, 3 అని పైకి లెగిసిపోయాడు. తర్వాత ఇందులో ఎవరు ఫస్ట్ లెగిస్తారు అన్న చెర్రీ లెగిసిపోయింది, లాస్ట్ పండుగాడు. అది ఒక గేమ్. అంటే నీటిలో ఎక్కువ మునిగి ఉండాలి, ఫస్ట్ ఎవరు తేలుతారో వాళ్ళు అవుట్. అలాగా చెర్రీ. తర్వాత మీ ముగ్గురం కూడా అలాగే కండక్ట్ చేశారన్నమాట. మా ఆయనగారు చెప్తున్నారు 1, 2, 3 అని చెప్పేసి. సరే అని చెప్పేసి నేను కూడా అలాగే అన్నా. అండ్ ఇలా మేమైతే 2 సార్లు ఇప్పుడైతే అవుతుంది. ఫస్ట్ లెక్చర్ చూడండి, చెర్రమ్మ లేచిపోయింది.
తర్వాత పండుగడు లెగిసిపోయాడు. తర్వాత నేను లెగిసా. అండ్ నేనైతే ఇంత అలాగా ఏంటి ములిగి ఉంటానని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అండ్ బీచ్‌కి వెళ్ళి ఆడుకున్న ఇంతలా ఆడుకోము. ఓన్లీ స్విమ్మింగ్ పూల్‌లోనే ఇలాగ ఆడతాము. వెళ్ళాలబ్బా! మంత్లీ వన్స్ మళ్ళీ రెండోసారి పెట్టారు. ఇప్పుడు ఎవరు లెగిస్తారు? పండుగడు లెగిసిపోయాడు ఫస్ట్. తర్వాత చెర్రీ. లాస్ట్‌లో నేను. రెండాటిలో నేనే లాస్ట్ లెగ్సా. నేనే నెగ్గా. పిల్లలతో నేను అలా అయితే సండే అలా గడిచిపోయింది. సో, ఈ లాంగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చేయండి. అండ్ ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను. అండ్ మీరైతే ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. మర్చిపోవద్దు. ఇలాగే సపోర్ట్ చేస్తానండి. బాయ్ బాయ్.